ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఇవాళ విమానాలు రైట్ సోదరులు కనుక్కున్నారు. కానీ మన పురాణాల ప్రస్తావనలో ఏనాడో పుష్పక విమానం ఉంది రామాయణంలో. మరి ఆనాడు రాసినటువంటి వాళ్ళు అటు రామాయణ భారతాలు రాసిన వాల్మీకి కావచ్చు, వ్యాసుడు కావచ్చు, వీళ్ళు ఆ రోజుల్లో ఎలా ఆలోచించారు ఇట్లాంటిది? ఏది ఆహ్, దూర విద్య కావచ్చు, లేదంటే గనక ఈ విమానాలు, పుష్పక విమానాలు కావచ్చు, ఎలాగా చూసారు? బ్రహ్మాస్త్రాలు, పాశుపతాస్త్రాలు ఇవాళ అవే నిత్య జీవితంలో కనబడుతున్నాయి. మొన్న ఈ మధ్యన ఒక ఫ్రెంచ్ యాత్రికుడు భారత్‌లో పర్యటిస్తూ ఒక గుడి దగ్గరికెళ్ళి మనం ఎవరం పట్టించుకోలా. ఆ గుడి ఏదో 2000 ఏళ్ల క్రితానికి సంబంధించినటువంటిది. అప్పట్లో ఆ గుడిలో చెక్కబడినటువంటి వన్ ఆఫ్ ద విగ్రహంలో ఒక మనిషి టెలిస్కోప్‌తో చూస్తున్నట్టుంది. మనం టెలిస్కోప్ 200 ఏళ్ల క్రితం కనుక్కున్నాం, 100 ఏళ్ల క్రితం కనుక్కున్నాం అని చెప్తుంటే, భారతీయ సంప్రదాయం 2000 ఏళ్ల క్రితమే ఉందన్నటువంటి పాయింట్‌ని ఆయన చెప్తుంది. ఇప్పుడు ఓ పక్కన వైరల్ అవుతోంది. హిందుత్వవాదులు అది ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. అయితే కల్నల్ టీడీ పెర్సే రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ ఆయన రాసుకొచ్చినటువంటిది 1783 సంవత్సరంలోనే ఇండియాలో టెలిస్కోప్ ఉంది. 4 మూన్స్‌ని వాళ్ళు డిటెక్ట్ చేశారు. 4 చంద్రుల్ని అంతరిక్షంలో. అలాగే జూపిటర్ గ్రహాల్లాంటి 7 ఉన్నాయి అన్నటువంటిది కూడా ఐడెంటిఫై చేశారు. అది టెలిస్కోప్ లేకుండా ఎలా సాధ్యం? కాబట్టి ఆ రోజుల్లోనే ఇండియాలో టెలిస్కోపే ఉందా? లేకపోతే టెలిస్కోప్ లాంటి జ్ఞానం ఉందా భారతీయుల్లో? అన్నటువంటి ప్రశ్నే రైజ్ చేసుకొచ్చారు.